డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు రైతులను గాలికి వదిలేశారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని మండిపడ్డారు. యూరియా కొరత రైతులను వేధిస్తుందని చెప్పారు. ప్రభుత్వ పెద్దలే కమిషన్ల కోసం బ్లాక్ మార్కెట్లను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్బీకేలు పీఏసీఎస్లకు యూరియా కోటాను ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో యూరియా ఎప్పుడూ బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి లేదని చెప్పారు. ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు తన గ్రామంలోనే యూరియా లభించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. గిట్టుబాటు ధర చెల్లించి ఉల్లి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో ఉల్లి క్వింటాల్ 4,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు ధర పలికిందని జగన్ తెలిపారు. కడప జిల్లాలో పర్యటించిన వైఎస్ జగన్ ను తాళ్లపల్లె దగ్గర ఉల్లి చీని రైతులు కలిశారు. ఈ సందర్భంగా జగన్ స్వయంగా పంట పొలాల్లోకి వెళ్లి ఉల్లి పంటను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు జగన్. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎటువంటి బ్లాక్ లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ఎప్పుడు జరగల, ఊహ కూడా అందల. ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది. కమిషన్ అనేది ఎక్కడ తీసుకునే పరిస్థితి ఉండదు, బ్లాక్ లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు. ఈ రోజు ఏదైనా కానీ బ్లాక్ లో అమ్మడము, కమిషన్ తీసుకోవడము, యూరియా రేటు కన్నా కూడా 200 రూపాయలు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి. ఉల్లి దగ్గరనైనా అంతే, చీని అయినా అంతే, ఏ పంట అరటైనా అంతే, ఏ పంట మినుములపై ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితి. రేట్లు లేని పరిస్థితుల్లో రైతు వ్యవసాయం చేస్తా ఉన్నాడు. రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీభవ 20,000 40,000 ఇస్తానని చెప్పినాడు. ఇంతవరకు ఇచ్చింది 5,000. అది మోసమే. రైతుని గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి హెరిటేజ్ లో ఏమో 35 రూపాయలకి అమ్ముతున్నారు. మరి ఎందుకు ఇదే రైతుకు 25 రూపాయలన్నా కనీసం ఇచ్చి కూడా 35 రూపాయలకి అమ్ముకోవచ్చు కదా, ఒక లాభాలు తగ్గించుకొని. చంద్రబాబు నాయుడు వ్యాపారాలు జరగాల.